సనత్ నగర్ లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పెట్టడం జరిగింది. ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు, ఏ రంగంలో తీసుకున్నా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అండగా ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి, తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి నెలకు 5 కేజీల బియ్యం చొప్పున తెలంగాణలో తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మనవి చేస్తాం. మేము బియ్యం ఇస్తా ఉన్నాము, కానీ బియ్యం ఇవ్వడానికి, రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా కేసీఆర్కు మనసు రాలే 10 సంవత్సరాలు. ఇంకా రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డులే ఉన్నాయి తప్ప తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ ఇవ్వలే. రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలైంది, ఇగో మాపు రేపంటూ ఇంతవరకు ఈయన కూడా రేషన్ కార్డులు ఇవ్వలే. వాళ్ళు రేషన్ కార్డులు ఇస్తే వాళ్ళు కాగితం మీద రేషన్ కార్డు ఇస్తారు, కానీ దాని మీద బియ్యం ఇచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అది కూడా వీళ్ళకు మనసు రావడం లేదు. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్ కనెక్షన్ లేనటువంటి, గ్యాస్ సిలిండర్ లేనటువంటి ఇల్లు ఉండొద్దని చెప్పి తెలంగాణలో కూడా ప్రతి ఇంటికి తిరిగి ఇంటింటికి తిరిగి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకముందు వంట గ్యాస్ కనెక్షన్ కావాలంటే 5 సంవత్సరాలు బుకింగ్ చేసుకుని ఆగాల్సింది. ఈరోజు ఇప్పుడు కావాలంటే 5 నిమిషాల లోపల ప్రతి కుటుంబాన్ని కూడా వంట గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఏదంటే మోడీ ప్రభుత్వం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పొదుపు సంఘాలకు కూడా 20 లక్షల వరకు కూడా ఈరోజు మరి భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తా ఉన్నామన్న విషయాన్ని సందర్భంగా మనం ఇస్తున్నాం. ప్రతి పొదుపు సంఘానికి 20 లక్షల రూపాయల వరకు ఇస్తాం. ప్రతి రైతుకు ప్రధానమంత్రి ఈరోజు కిసాన్ సన్మాన్ నిధి పేరుతో పేద రైతులందరికీ కూడా సన్నకారు, చిన్నకారు అన్ని వర్గాల రైతులకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు తప్ప మిగతా రైతులందరూ కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి రైతుల అకౌంట్లో టెన్షన్గా మోడీ పైసలు జమ చేస్తున్నటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని సందర్భంగా మనం చేస్తున్నాం. ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతి రైతుకు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో పడుతున్నటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచమంతా కూడా ఎరువుల ధరలు పెరిగాయి. ఎరువుల ధరలు పెరగనటువంటి దేశం ఏదంటే ఒక్క భారతదేశమే అని మనం చేస్తా ఉన్నాం. ఒక్క భారతదేశమే. అది యూరియా కానీ, డిఏపి కానీ కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతులకు ఆదుకోవడం కోసం ఈరోజు అన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంది. డ్రోన్స్ ఏర్పాటు చేస్తూ ఉంది, ఫెర్టిలైజర్ అందుబాటులో తీసుకొచ్చింది. మనకు తెలుసు కాంగ్రెస్ పార్టీ హయాంలో నరేంద్ర మోడీ గారు రాకముందు కరెంటు కోతలు ఉండేది. కరెంటు ఎప్పుడు వస్తారా అని రైతులు ప్రజలు ఎదురు చూసేవాళ్ళు. ఈరోజు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కరెంటు కోతలు లేవు. కరెంటు కోతలు లేనటువంటి, కరెంటు కొరత లేనటువంటి నూతన భారతాన్ని నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాలలో ప్రజలకు చేసి చూపించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. ఎరువులు కావాలన్నా గతంలో క్యూలో నిలబడాలి, బ్లాక్ మార్కెట్లో కొనాలి. కానీ ఈరోజు ఏ రైతుకు ఏ ఎరువు కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఎక్కడ కావాలన్నా కూడా ఎరువులు రైతులకు అందుబాటులో వస్తూ ఉన్నాయనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను.